హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ కిడ్స్ ఛానల్. నేను మీ హేమలత. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేసేయండి. మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అందరికీ హ్యాపీ శ్రీరామనవమి అండి. మన సబ్స్క్రైబర్స్ అందరికీ మేమైతే కళ్యాణం చేయించుకోవాలనుకుంటున్నాం కానీ కుదరట్లేదు అనమాట. ఎందుకంటే మరి మనం అనుకున్నప్పుడు అవ్వదు కదా. అతను ఎప్పుడు చేయించుకోవాలనుకుంటున్నారో అతని ఇష్టం. అందుకనే దేవుడు ఎప్పుడు చేయించుకోవాలనుకుంటున్నారో అప్పుడే అవుతుంది. మనం ఇంకెన్నిసార్లు ట్రై చేసినా అవ్వదని చెప్పేసి ఇంట్లోనే ఇలాగ పూజ అయితే చేసుకున్నాము. చాలా మంది దేవుడి కళ్యాణం అయినంత వరకున ఇంట్లో పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకోరు కదా. సేమ్ మా ఇంట్లో కూడా అంతే అనమాట. ఫస్ట్ దేవుడి కళ్యాణం అయ్యాక ఇంట్లో పెళ్లి ముహూర్తాలు అనేవి పెడతారనమాట. మ్యాక్సిమం చాలా మంది ఈ సెంటిమెంట్ని అయితే ఫాలో అవుతారు. ఇంకా శ్రీరామనవమి రోజు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే ఖచ్చితంగా రామాలయంకి అయితే వెళ్ళి గుడి దగ్గర క్లీనింగ్ పనులు, అదే దేవుడికి సేవ అది చేయడం చేసేవాళ్ళం. గుడి అంతా నీట్గా ఒత్తేసి గుడి చుట్టూ ముగ్గులు అవి వేయడం నాకైతే అప్పుడు చాలా బాగా హ్యాపీ అనిపించేది అనమాట. అదే లాస్ట్ టైము అమ్మమ్మ ఇంటి దగ్గర శ్రీరామనవమి సెలబ్రేట్ చేసుకోవడం అయితే ఆ సంవత్సరం మా అక్క నేను ఇద్దరం వెళ్ళాము. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళే కదా, దేవుడి సేవకు రమ్మని చెప్పి ఖచ్చితంగా పిలిచేవారు. అమ్మమ్మ అయితే ఖచ్చితంగా పంపించేది అనమాట అప్పుడు. ఎందుకంటే అందరికీ దొరకదు దేవుడి సేవకు చేసే అదృష్టం అని చెప్పి. మీకు ఎంత వీలైతే మీ ఓపికని బట్టి అంత సేవ చేసి ఇంటికైతే వచ్చేయండి అని చెప్పి అమ్మమ్మ పంపించేది అక్కని నన్ను. ఆ ఇయర్ అనమాట లాస్ట్ అమ్మమ్మతోని శ్రీరామనవమి సెలబ్రేట్ చేసుకోవడం. తర్వాత అమ్మమ్మకి పారాలసిస్ రావడం, ఇంట్లోనే ఉండడం అంతా అయిపోయింది. అమ్మమ్మ గుమ్మం కూడా దాటలేని పరిస్థితి అయితే వచ్చింది అప్పటి నుంచి. అయితే ఫస్ట్ దేవుడి దగ్గర అయితే దీపం పెట్టేసుకున్నాం పైన దేవుడి గదిలోని. పూజ బయట చేద్దాం కదా అని చెప్పేసి బయటనైతే అన్ని ప్రిపేర్ చేస్తున్నాము. మొత్తం డెకరేషన్ అంతా అక్కే చేశారు. ప్రసాదాలు ఏంటేం చేశారంటే అదే పరమాన్నం, పులిహార. ఫస్ట్ మనకి శ్రీరామనవమి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే పానకం అనమాట. అసలు పానకంతోనే స్టార్ట్ అవుద్ది శ్రీరామనవమి. చలివిడి, వడపప్పు, కొంచెం ప్రసాదాలన్నీ వండేశారు అక్క. మధ్యాహ్నం లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి కదా మాకు. కొంచెం ఒక గ్లాస్ రైస్ అయితే పెట్టాను. తర్వాత కొంచెం చారు, బొబ్బర్లు కూర వండుదామని చెప్పేసి బొబ్బర్లు అయితే ఉడకబెడుతున్నాను. మొత్తం ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని దేవుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. దేవుడి దగ్గర మొత్తం అన్నీ రెడీ చేసి దేవుడికి దీపం అయితే పెట్టాము. పిల్లలందరినీ కూర్చోబెట్టాము. ఫోన్లోని దేవుడి పాటలు అయితే పెట్టేసి పూజ అయితే చేసుకున్నాము. పూజ అంతా ఒక అరగంటలో కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో కొబ్బరికాయ కొట్టి హారతి అయితే ఇచ్చి పిల్లలందరికీ పిలిచి హారతి తీసుకోమని చెప్పి అందరికీ ప్రసాదం అయితే పెట్టాము. కిందన ఉన్నారు కదా వాళ్ళని కూడా పిలిచి దేవుడి దగ్గర దండం పెట్టుకోమని వాళ్ళకు కూడా కొంచెం ప్రసాదం అయితే పంపించారు అక్క. ఈసారి పులిహార అయితే ఆవు పెట్టిన పులిహార అయితే చేశారనమాట. ఎందుకంటే ఎప్పుడు నార్మల్ పులిహార అయిపోతుందని చెప్పేసి ఆవు పెట్టిన పులిహార అయితే చేశారు అక్క. మేము మార్నింగ్ నుంచి టిఫిన్ తినలేదు కదా, పూజ అయినంత వరకు తినమని చెప్పేసి డైరెక్ట్గా టిఫిన్ కాకుండా ప్రసాదమే తినేసాము. పూజ అంతా అయినప్పటికి 11:30 అయిపోయింది కదా. గుడికి కూడా వెళ్ళడం అవ్వలేదు. వెళ్తే సాయంత్రం వెళ్దామని చెప్పేసి గుడికి అయితే వెళ్ళలేదు. మార్నింగ్ భద్రాచలం ఇప్పటికి 2 times వెళ్ళాను. మా పెద్దోడికి అయితే 1 year ఉంటుంది, చిన్నోడికి అయితే 9వ నెల. అప్పుడు వెళ్ళాను. మళ్ళీ వెళ్ళలేదనమాట అప్పటి నుంచి ఇప్పటి వరకున. మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలియదు. మా ఆయన అయితే లాస్ట్ ఇయర్ వెళ్ళారనమాట. 2 days ఉన్నారు భద్రాచలంలోని. ఈ సంవత్సరం శ్రీరామనవమి అయితే ఇలా కంప్లీట్ అయింది. ఏ ఆటంకం లేకుండా మాకు తోచినంతలో అయితే ఇలా పూజ చేసుకున్నాము. సో చూసారు కదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.